వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. జనసేన పార్టీకి రావిపాడు ఆత్మీయ గ్రామం అని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో రావిపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ములగాల శివకేశవ ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం రావిపాడు సొసైటీ ఆవరణలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. గ్రామంలోని అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులకు అంచనాలు సిద్ధం చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిజాయితీతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పవన్ కళ్యాణ్ కృషితో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి నిలబడి ఫోటో నిలబడి. ఓకే సార్, ఓకే సార్, ఓకే. అలా ఉండమని సురేష్ నువ్వు కూడా సార్ ఒక్కసారి. ఓకే సార్. ఏళ్ళు పెట్టిందైతే రేపు తీసేస్తాను. రేపు రమ్మని నాలుగు కలిసి పైన డస్ట్ ఏం చేసి ర్యాంప్ కింద ఏం చేద్దామని చెప్పి మెస్కింద పెట్టింది. కాకపోతే ఒక్కొక్కరు మనం వర్షాలు రావడం వల్ల పైకి వచ్చిన సుస్థిరదాన్ని ఏర్పాటు చేసిన బ్యాంకు ప్రెసిడెంట్ శివ గారు, అలాగే వారి సభ్యులు, 3 మెన్ కమిటీ సభ్యులకి, అదే వేదిక అలంకరించిన పెద్దలకి, ఈ కుటుంబ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది జనసేనకి పుట్టిల్లు లాంటిది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేకుండా, ఎలక్షన్లో క్యాండిడేట్ లేకుండా గెలిపించిన ఊరు ఇది. కాబట్టి ఈ గ్రామానికి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉన్నాం. జనసేన పార్టీ తరఫున మీకు అందరు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో ఉన్న ప్రతి వర్క్ని కంప్లీట్ చేస్తాం. దీంట్లో ఆ వర్క్, ఈ వర్క్ అని కాదు. నేను ఇప్పుడు చెప్పాను, అన్ని ఎస్టిమేట్లు వేసి పంపించామని చెప్పాం. స్పెషల్గా డబ్బులను తీసుకొచ్చి ఈ గ్రామాన్ని మొత్తం అంతా కూడా అభివృద్ధి చేసి బాధ్యత తీసుకుంటాం. ఓ పక్కన మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో, నా అనుభవంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా అన్ని పల్లెటూరుల్ని కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని 1వ స్థానంలో తీసుకొచ్చి ప్రతి పల్లెటూరుని పట్టుకొమ్మలుగా చేయాలని పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వల్లే మన ఈ గ్రామాల్లో మరి తలెత్తు తిరగలుగుతూ ఉన్నాం. మేము నిజంగా ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉంటే ఈరోజు మరి ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ఇప్పుడు విబి రామ్జీగా మార్చారు కేంద్ర ప్రభుత్వం. మరి ఆ డబ్బులతో మనం పనిచేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము పనిచేసామని చెప్పుకునే అవకాశం ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కాకుండా ఇంకా ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా మనకి ఒక టీం వర్క్ జరుగుతోంది కాన్స్టిట్యున్సీలో. ఇది అభివృద్ధి చెందుతుందంటే రాజకీయ నాయకులు ఒక్కళ్ళే కాదు, ఇటు ప్రజలు సహకరించాలి, అదేవిధంగా అధికారులు కూడా సహకరించాలి. మరి ఈ గ్రామం నడపడానికి ఒక నెలకి సంక్షేమ పథకాల కింద దాదాపుగా 21,73,000 రూపాయలు ఓన్లీ పెన్షన్లే ప్రభుత్వం ఇస్తూ ఉంది.